లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పాకిస్తాన్ నుండి వచ్చిన ఒక వీడియో వైరల్గా మారుతుంది. ఆ వీడియోలో ఏముందంటే ఒక మిలిటరీ అధికారి మాట్లాడుతూ సింధు జలాలు మీరు ఆపితే మేము మీ శ్వాస ఆపుతామంటూ మళ్ళీ అదే సవాలు ఏవైతే రెచ్చగొట్టే మాటలు పోయినసారి హఫీజ్ సయ్యద్ ఏ మాట అయితే మాట్లాడాడో అదే మాటని మళ్ళీ మిలిటరీ అధికారి ఎవరైతే ఉన్నాడో ఆ మిలిటరీ అధికారి కూడా అదే మాట మాట్లాడినట్టుగా చూస్తున్నాం మనం. तुम हमारा पानी बंद कर दोगे हम तुम्हारा सांस बंद कर देंगे. అసలు ఏంటి ఈ పాకిస్తాన్ వాళ్ళకి? మనం కరెక్ట్గా యుద్ధం చేస్తేనేమో కాళ్ళ దగ్గరికి వస్తారు, అయ్యా వద్దు సీజ్ ఫైర్ పెట్టండి మేము మీతో యుద్ధం చేయలేమంటారు. కానీ ఒక్కసారి సీజ్ ఫైర్ ఆపేసి యుద్ధం ఆపేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాటలు ఒక్కటే చేతలు ఏముండో అనే ఈ సామెతకి పాకిస్తాన్ వాళ్ళు పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతారు నాకు తెలిసి. ఎందుకంటే మన యుద్ధం ప్రకటించి ఒక్క 3 రోజులే ఆపరేషన్ సింధూర్ కరెక్ట్గా 3 రోజులు వాళ్ళపైన తూటాలు కురిపించిన తర్వాత సీజ్ ఫైర్ అని మన కాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ నిన్న వాళ్ళ ప్రెస్ మీట్లో మళ్ళీ ఏం తెలియనట్టు ఏదో మన మీద గెలిచేసినట్టు ఏదో కనీసం పోటీ అన్న ఇచ్చినట్టు, కనీసం ఏదైనా యుద్ధం రెండు దేశాల ఏదైనా యుద్ధం జరిగినప్పుడు కనీసం పోటీ అన్న ఇవ్వాలి కదా, పోటీ కూడా లేదు. పోటీ కూడా ఇవ్వలేని పాకిస్తాన్ మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడుతుంది, సింధు జలాలు ఆపితే మేము మీ శ్వాస ఆపుతాం అంటుంది. ఏంటి మా శ్వాస ఆపేది మీరు? ఇప్పుడు ఏమైందంటే సింధు జలాలు ఆపేమన్నా మనం, సింధు జలాలు ఆపిన తర్వాత నుంచి ఇప్పుడు వాళ్ళకి నీళ్ళు లేవు. అస్సలు సమస్య ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ కర్కోటక పాలన వల్ల మీ పాలన వల్ల మేము బలైపోవాలా, ప్రజలుగా మాకు బతికే రైట్ లేదా? ఇప్పుడు నీళ్ళు రాకపోతే పంటలు ఎలా పండుతాయి, మేము అసలు మా పిల్లలు ఎలా బతకాలి, మేము ఎలా బతకాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళే, వాళ్ళ ప్రజలే, వాళ్ళ పాకిస్తాన్ ప్రజలే వాళ్ళపైన తిరుగుబాటు చర్యలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అందుకే వీళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ చర్యలు ఏవైతే ఉన్నాయో మనతో గొడవ పడేదాకా కూడా అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు పాకిస్తాన్కి ఎటు నుండి థ్రెట్, మనం ఒకసారి ఆలోచిస్తే ఎటు నుండి థ్రెట్ ఉందని, ఎటు నుండి అయినా థ్రెట్ ఉంది. 360 డిగ్రీస్లో ఎటువైపు చూసినా పాకిస్తాన్కి థ్రెట్టే ఉంది. ఇప్పుడు మన వైపు చూస్తే మనం చంపేస్తాం, బలూచిస్తాన్ వైపు చూస్తే బలూచిస్తాన్ చంపేస్తారు. సరే మన ఇద్దరం ఏదో శాంతివంతంగా ఉండి మన ఇద్దరం ఎవరో చంపకుండా ఉన్నా ఒక 4 రోజులు అయితే నీళ్ళు లేక వాళ్ళ ప్రజలే వాళ్ళని చంపేసేటట్టున్నారు. ఎంత ఫ్రస్ట్రేట్గా మాట్లాడుతున్నా కానీ పాకిస్తాన్ ఎంత చేసినా వాళ్ళు అసలు ఏంటి, అసలు వాళ్ళకి ఏముందని, ఏ ధైర్యంతో ఇలాంటి డైలాగులు, ఇలాంటి ఓవర్ యాక్షన్ డైలాగులు వాళ్ళు ఎందుకు కొడుతున్నారనే విషయం పట్ల అసలు స్పష్టతే రావట్లేదు ఏనాటికి. అసలు నవ్వు వస్తుంది ఆ డైలాగులు ఏంటంటే, అసలు ఆ పని చేయలేరు, ఏమీ చేయలేరు, కానీ యుద్ధం చేయలేరు, కానీ యుద్ధానికి సంసిద్ధులై లేరు, కానీ మాటలకు మాత్రం ఎన్నైనా మాటలు మాట్లాడుతున్నట్టుగా మనకి పాకిస్తాన్ వాళ్ళని చూస్తేనే కనపడుతుంది. ఇప్పుడు ఒకసారి స్క్రీన్ పైన మీరు ఆ వీడియోలు చూడొచ్చు. ఈ 2 బాక్సుల్లో మన హఫీజ్ సయ్యద్ ఏదైతే మన పైన విమర్శలు చేశాడో ఈ సింధు నది జలాలపైన, హఫీజ్ సయ్యద్ చేసిన విమర్శలు ఈ బాక్స్లో, మిలిటరీ అధికారి ఎవరైతే ఉన్నాడో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ బాక్స్లో మీరు ఆ విజువల్స్ చూడొచ్చు. చూశారు కదా ఆ వ్యాఖ్యలు, వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు, మైండ్ నుండి మాట్లాడుతున్నారా, మైండ్ లేక మాట్లాడుతున్నారా, అసలు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారో, ఇంత రెచ్చగొట్టే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో, అది రెచ్చగొట్టి మరి అసలు రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరైనా యుద్ధానికి వస్తారా, యుద్ధాన్ని చేయగలరా, అసలు కొంచెం సంసిద్ధం, అసలు యుద్ధం చేయగల సామర్థ్యం ఉందా లేదా అని వాళ్ళకి తెలుసు. ఇప్పటికే మనం కొట్టిన దెబ్బకే ఆర్థికంగా 0 అయిపోయారు, శూన్యానికి వెళ్ళిపోయాను. పాకిస్తాన్ ఆళ్ళని కాలు పట్టుకుని ఎలాగోలు కూతగాత అప్పు తెచ్చుకున్నారు. ఆ అప్పు డబ్బులని నిలుపుకోకుండా మళ్ళీ ఇలాంటి మాట్లాడి మళ్ళీ మేము ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 2 స్టార్ట్ చేసాం అనుకోండి, ఈ అప్పు పోద్ది, మీరు పోతారు, అంతా పోద్ది. కాబట్టి నేను ఏమంటున్నానంటే మాటలైనా అదుపులో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు సీజ్ ఫైర్ చేసాం, కొన్ని రోజులు సైలెంట్గానే ఉన్నాం. ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ చంపుతున్నారు మా వాళ్ళు, దాని గురించి కాదు. మీరు మాటలైనా కట్టుదిడ్డలను కరెక్ట్గా పెట్టుకోవాలి కదా. ఇంకెందుకు ఈ ఆర్మీ ఆయన కూడా మనం చూస్తే మొన్న చూసాం 68 మంది మీ ఆర్మీని లేపేశాం, 100 మంది పైగా హాస్పిటల్ బెడ్ల పైన ఉన్నారు. అసలు ఇంత జరిగిన తర్వాత కూడా మీ ఆర్మీ టెర్రరిస్టులు ఒకటే అని మాకు తెలిసి మిమ్మల్ని లేపేయాలని కూడా మేము ఫిక్స్ అయ్యి, మిమ్మల్ని లేపుతున్న తర్వాత కూడా మీరు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఆర్మీ డ్రెస్ వేసుకొని కమాండర్గా మళ్ళీ సింధు జలాల గురించి మాట్లాడుతున్నారంటే మీకు ఏం చెప్పాలి? మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఏం చేసుకున్నా సింధు జలాలు మాత్రం మీకు రావు అంటుంది మన ఇండియన్ ప్రభుత్వం. వాళ్ళకి అసలు ఎందుకు ఇవ్వాలి? పాకిస్తాన్ వాళ్ళకి సింధు జలాలు మనం ఎందుకు ఇవ్వాలి? మన నుంచి వాళ్ళ నీళ్ళు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ఆ నీళ్ళల్లో మీ నెక్తురు పారిస్తాం అన్నప్పుడు మనం వాళ్ళకి నీళ్ళు ఎందుకు ఇవ్వాలని మన ప్రభుత్వం గట్టిగా పటిష్టంగా పట్టుబట్టింది. మోదీ గారు ఒక్కటే సమాధానం చెప్పారు. వాళ్ళు ఎప్పుడైతే హఫీజ్ సయ్యద్ అన్నాడో సింధు జలాలు మీరు వదలకపోతే, సింధు జలాలు మీరు ఆపేస్తే నేను మీ శ్వాస ఆపేస్తాను, మీ రక్తం కళ్ళ చూస్తాను, దాంట్లో నెక్తురు పారిస్తానని ఎప్పుడైతే హఫీజ్ సయ్యద్ అన్నాడో దానికి రీకౌంటర్ అటాక్గా మోదీ నీరు నెత్తురు 2 ఒకే చోట పారవని కరాఖండిగా చెప్పారు. అక్కడే అర్థమవుతుంది కదా. ఇంకేం సమాధానం కావాలి మీకు? ఇంకా రాదని తెలుస్తుంది కదా, ఇంకెందుకు ఇలాంటి మాటలు మాట్లాడి మళ్ళీ ఫేస్ 2 తెప్పించుకొని మళ్ళీ మాతో
అవసరమా? ఇప్పుడు మా సీనియర్ రిపోర్టర్ సాయి గారు ఉన్నారు కాల్లో. ఆయన మరిన్ని వివరాలు ఇప్పుడు మనకు అందిస్తారు. సాయి, మనం పాకిస్తాన్ వైఖరి చూస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు రెచ్చగొట్టే మాట్లాడుతున్నారు. మళ్ళీ మీరు సింధు నీరు ఆపితే మేము ఈ శ్వాస ఆపుతామని మిలిటరీ కమాండ్ ఎవరైతే ఉన్నారో ఆయన అనడం జరిగింది. దీనిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు? అవును, మనం ఎంత చేసినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు. అవును, ఇంకా అలాగే మాట్లాడుతున్నారు. మొన్న అది సయ్యద్ గారు కూడా అలాగే మాట్లాడాడు. మీ మీరు ఒకవేళ మాకు నీళ్ళు ఇవ్వకపోతే మీ దాంట్లో పారేది నీరు కాదు మీ రక్తం అనేసి చాలా బల్బ్ మాటలు మాట్లాడాడు. అవును, ఇప్పుడు ఈ ఆర్మీ చీఫ్ వీడు చూసుకుంటే వీడు అలాగే మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు ఏం అవును, చూసుకొని ఎగురుతున్నారో ఏం చూసి మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అవును. ఇప్పటికైనా ఇలా మాట్లాడితే భారత్ అయితే ఊరుకోదని అయితే ఒక మాట నేను గట్టిగా చెప్పగలను. సింధు జలాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఆపేస్తే పాకిస్తాన్ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటంటారు? ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వ్యతిరేకత వస్తుంది, మనకు కనబడుతుంది. అవును, ఇవాళ రేపు అవును, ఇంకా మనం యుద్ధం చేయనవసరం లేదు. వాళ్ళు అవును, పాకిస్తాన్ ప్రజలే వాళ్ళ మీద యుద్ధం చేసేలా ఉన్నారు. ఇప్పుడు మనం సిచ్యువేషన్స్ అవును, చూసుకుంటున్నాం. వాళ్ళకి తాగడానికి నీరు లేదు, తినడానికి తిండి లేదు. అవును. వాళ్ళు ఎంతెంత పెట్టి ఒక్కొక్క వస్తువు ఎంతెంత పెట్టి కొనుక్కున్న వాణిజ్యం అంతా పడిపోయింది. వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ మనం చేసే వాళ్ళు ఆర్థిక ఎవరు పరిస్థితి లేరు. గురించి అయితే అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఆర్థిక పరిస్థితి శూన్యం అయిపోయింది పాకిస్తాన్ది. అదే కదా, అది అయిపోయింది. అయినా వాళ్ళకి బల్బ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఇలాంటి వైఖరి మేము చేస్తాము అని అంటే మేమైతే ఊరుకోవడానికి అయితే సిద్ధంగా లేము. ఆల్రెడీ మేము వాళ్ళకు తగ్గట్టు బుద్ధి చెప్పాము ఆపరేషన్ సింధూర్ పేరుతో. అవును, మా మీద చెయ్యి వేస్తే అవును. మళ్ళీ ఇలాంటి వాక్యాలే మళ్ళీ వచ్చాయి కదా సింధు పైన. ఇప్పుడు గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది అంటారు, మన భారత్ గవర్నమెంట్? అదే అన్నాను. ఇప్పుడు మనది ఏంటంటే ఇప్పుడు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించు అనే ధర్మం మనం అవును, పాటించుకుంటూ వస్తున్నాం. అవును, ఇకపై ఇలా అలా ఉండదని అయితే మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. హెచ్చరించడం కాదు, ఇది వార్నింగ్, ఖబర్దార్ అని చెప్తున్నాను నేను పాకిస్తాన్ కి. ఓకే, ఇంకోసారి ఇలాంటి వైఖరి ఇలా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊకునేది లేదు. ఓకే. ఇప్పుడు ఇలాంటి వాక్యాల తర్వాత పైన మన భారతీయులకు పాకిస్తాన్ పై ఎలాంటి ఒపీనియన్ కలుగుతుంది అంటారు? ఇప్పుడు ఇప్పటికే మామూలుగా చాలా చండాలమైన ఒపీనియన్ ఉంది. ఇంకా ఇంకా దిగజారిపోతుంది కదా పాకిస్తాన్. ఇంతకన్నా దిగజారదు అనుకున్న ప్రతిసారి పాకిస్తాన్. అవును, అనే మాట చాలా తక్కువ. పాకిస్తాన్ అవును, అవును, దిగజారిపోతుంది అనే మాట తక్కువ, చాలా తక్కువ అయిపోతుంది. ఆల్రెడీ దిగజారిపోయింది. అవును, దిగజారిపోయిన రాజకీయాలే చేస్తుంది. అవును, ఇప్పుడు మన ట్రంప్ని చూసుకుంటే ట్రంప్ ఏమో నేను యుద్ధం ఆపాను అది ఇది అని ఆయన చెప్తున్నాడు. అవును, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవును. మనకే గనక ఇండియాకే గనక తిక్క రేగి మళ్ళీ ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది అనుకో, పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా పోతుందని హెచ్చరిస్తున్నాం. ఓకే. దెన్ పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు పాకిస్తాన్ ఓకే, ఇలాంటి వ్యాఖ్యలు ఇంకొకసారి చేస్తే నాలుక ఓకే, చీరేస్తాం, నాలుక బయటికి లాగి కట్ చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఓకే సాయి, థ్యాంక్ యూ.